ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకి గండిపడడంతో పలు గ్రామాలను వరద నీరు ముంచేసింది. వేలేరుపాడు మండలం గుళ్లవాయి, కమ్మరిగూడెం, మాధవరం, సుద్దగుంపు, రామవరం, మేడేపల్లి, అల్లూరి నగర్, పూసిరేల, మద్దిగట్ల గ్రామాలు నీట మునిగిపోవడంతో లోతట్టు గ్రామీణ ప్రాంత ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు. వరద హెచ్చరికలతో ముంపు ప్రభావ గ్రామాలను ఖాళీ చేయించి ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొరడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద డైవర్షన్ రహదారిపై జల్లేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, మనం చూస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో అయితే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వేలేరుపాడు, అదేవిధంగా పుట్నూరు, బుట్టాయిగూడెం మండలాల్లో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా వేలేరుపాడు మండలంలో అయితే ఏకంగా 26.9 సెంటీమీటర్లు, అదేవిధంగా పుట్నూరు మండలంలో 26.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో వర్షం పడుతుందో మనకు అర్థమవుతుంది. ఎక్కువగా వేలేరుపాడు మండలం అయితే తీవ్ర ప్రభావానికి గురైనట్టు మనం గమనించాల్సి ఉంటుంది. వేలేరుపాడు మండలంలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న పెదవాగుకు గండిపడింది. ముఖ్యంగా పెదవాగు అయితే పెదవాగు ప్రాజెక్ట్ అయితే తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. కానీ అక్కడి నుంచి వస్తున్న వరద నీరు మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీలోకి వస్తుంది. ఏపీలో వేలేరుపాడు మండలంలోని అనేక గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద ఉన్నాయి. దీంతో నిన్న ఆ పెదవాగు గండిపడడంతో దాదాపు 10 గ్రామాలకు పూర్తిగా నీటిలో చిక్కున్నాయి. నిన్న రాత్రి నుంచి వందలాది మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా మరో 10 గ్రామాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఏజెన్సీలకు వస్తున్న భారీ వర్షాలకైతే అటు జల్లేరు వాగు, జల్లేరు జలాశయం, ఇటు ఎడకాల జలాశయాల్లో కూడా భారీ వర్షం నీరు చేరుతుంది. ఎడకాల జలాశయం నుంచి ఈ రోజు ఉదయం 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఈ నీటి పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో ఈ లోతట్టు మండలాలు ఉన్నాయి. నల్లజర్ల, తాడేపల్లిగూడెం, ద్వారక తిరుమల, అదేవిధంగా నెల్లూరు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాన్ని తరలించడానికి చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇప్పటికే తాడేపల్లిగూడెం మండలం, మాధవరం, వీరంపాలెం గ్రామాల్లోని పంట పొలాల్లోకి ఎడకల నీరు చేరింది. ఈ ఎడకల జలాశయానికి నీటిని ఇంకా ఎక్కువగా విడుదల చేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. మరో పక్క ఏజెన్సీలు పొంగుతున్న వర్షాలకైతే వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి. జంగారెడ్డిగూడెం దగ్గర పట్టణపాలెం దగ్గర అయితే వర్షం నీరు అయితే రోడ్డు మీద చేరింది. దాంట్లో ఎగువనున్న గ్రామాలకు దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా కోయిలగూడెం మండలం కే కన్నపురం దగ్గర కూడా వాగు పొంగి పొందుతుంది. దాంట్లో ఎగువనున్న 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కోయిలగూడెం నుంచి పోలవరం వెళ్లాలంటే ఇదే రహదారి. పెట్టి మళ్ళీ చుట్టూ తిరిగి దాదాపు 40 కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ప్రయాణికులు అదేవిధంగా వాహనాలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ఈ వర్షాన్ని ఇంకా ఇవాళ రేపు కూడా కురిసే అవకాశం ఉంది. దాంతో అంటే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరో పక్క జిల్లాలో ఉన్న వరదల పరిస్థితిని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు. నిన్న అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలోని జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, అదేవిధంగా ఎస్పీతో మాట్లాడారు. సహాయకులు వెంటనే చేపట్టాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ జిల్లా వెట్టిసెల్వి ఇప్పటికే కుక్కునూరు, వేలేరుపాడు మండలానికి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఆమె వరద ప్రాంతాల పర్యవేక్షిస్తూ పర్యటన చేస్తారు. అక్కడ పరిస్థితులు స్వయంగా పర్యవేక్షిస్తారు. మరో పక్క నిన్నైతే వేలేరుపాడు మండలం మాధవరం దగ్గర అయితే ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. అయితే అందులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే చొరవ తీసుకుని వాళ్ళని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. అదేవిధంగా నారాయణపురం దగ్గర కట్టమేశ్వరమ్మ గుడి దగ్గర సైతం దాదాపు 30 మంది వరదలో చిక్కుకుపోయారు. వీళ్ళంతా వాహనాల్లోకి వచ్చి ఒకేసారి వాగు పొగడంతో ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా వరదలో చిక్కుకుపోయారు. తర్వాత వారందరినీ హెలికాప్టర్ ద్వారా రక్షించారు.
రక్షించారు. అయితే ఇంకా ఈ వరద ప్రమాదం అయితే ఇంకా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా వేలేరుపాడు మండలం అయితే అనేక వాగులు వంకలు ఇంకా పొంగు పడుతున్నాయి. ప్రధానంగా పెద్దవాళ్ళతో పాటు ఎద్దువాగు ఇవన్నీ కూడా పొంగుతున్నాయి. కొన్ని గ్రామాలకైతే వెళ్ళడానికైతే ఎటువంటి ఆస్కారం లేకుండా రోడ్లు కూడా పూర్తిగా చిన్న భిన్నంగా మారిపోయి చిత్రమయ్యాయి. ఎక్కడికక్కడ ఈ పరిస్థితిని అయితే పూర్తిగా సమీక్షించడానికి స్వయంగా వరద పర్యటిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఈ వర్షాలు కురిసే ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. నవీన్. థ్యాంక్ యూ రాంబాబు.